హాయ్ హలో ఎలా ఉన్నారు? బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మనం రివ్యూస్ మాట్లాడుకుంటున్నాం. నిన్న చాలా ఇబ్బందిగా మాట్లాడాను, ఎందుకంటే నిన్న 18th డే ఏదైతే ఉందో అది కొద్దిగా ఏంటి చాలా బాగా ఇబ్బంది అనిపించింది. గుడ్లు కోసం మనుషులు పీక్కునేలా లాక్కునేలా చేశారు. దానికి తోడు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఏంటి చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు కూడా దాన్ని మళ్ళీ క్యాప్చర్ చేసుకొని బిగ్ బాస్ రూల్స్, బిగ్ బాస్ వే, నచ్చితే ఉండండి లేదంటే వెళ్ళిపోండి, మళ్ళటప్పుడు ఎందుకు కంటెస్టెంట్లు పెట్టడం? నిజమే, అది అంటే వాళ్ళకే పెట్టడం ఏంటి? అసలు ఏంటి కంటెస్టెంట్లు వాళ్ళు క్లాన్ చీఫ్ అనడం ఏంటి? ఆ గుడ్ల కోసం పృథ్వీ అన్నాడు కాలుతో తన్నేస్తే రూల్స్ అతిక్రమించారు అని ఏం చెప్పవా? అప్పుడేం మాట్లాడవా? అప్పుడేం నోరెప్పవా? వాళ్ళు వచ్చి వీళ్ళు లాక్కోవడం తీసుకోవడం. నిన్న అసలు విష్ణుప్రియ, పృథ్వీ, తర్వాత నిఖిల్ బేభత్సం అంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశారు. అంటే మేబీ రెచ్చగొట్టేలా మాట్లాడవచ్చు, కానీ ఫస్ట్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి లాక్కోవడం అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. అసలు ఆ ప్రేరణకైతే ఎందుకు పాపం నామినేట్ చేశారో తెలియదు, కానీ ఆమెను పట్టుకొని చుట్టుపక్కల లాంటి ఒకరు, చేయి పట్టి లాగే వాళ్ళు ఒకరు, జస్ట్ ఎంత గీరుకుపోయింది. ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. మళ్ళీ బిగ్ బాస్ రూల్స్ అంటారు. ఈ అంతా అసలు యాక్చువల్గా నిన్నటి ఎపిసోడ్ బట్టి చూస్తే అభయ్ ఎలిమినేట్ అవుతాడని నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే నేను గేమ్ మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ని, రేటింగ్ని, ఎస్ఎంఎస్ని మొత్తం మార్చేసింది. సో రేపు మ్యాక్సిమం అయితే విష్ణుప్రియ కానీ పృథ్వీ కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు ఎవరో అవుతారు. వీళ్ళిద్దరిని డామినేట్ చేసేలాగా సోనియా మేడం ముందు నుంచి బాగా ట్రోల్ అవుతుంది. ఆ సోనియా మేడం ఎంత ట్రోల్ అవుతుందంటే ఇక చెప్పలేము. అటువంటి సోనియా మేడం అసలు ఆ గేమ్ ఆడకుండా మధ్యకాలంలో నేను మిగతా ట్రోల్స్ కూడా, మిగతా వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు అన్నట్టుగా చూస్తే ఎక్కడికక్కడ హగ్స్ చేసుకోవడం, హగ్ కోసమే వెళ్ళినట్టుగా ఉందా? రోజు కనీసం 2-3 హగ్స్ ఏంటి? కేవలం అట్లా హగ్స్తోనే మెస్మరైజ్ చేయాలనే, లేదా హగ్స్తోనే అట్రాక్ట్ చేసుకోవాలనే? ఇవ ఎపిసోడ్లో కూడా చూస్తే ఆ రెడ్ గుడ్డు ఇచ్చే ఆప్షన్ కోసం తిన్నామని అడిగితే ఫీల్ అయ్యి వాడిని హర్ట్ చేసి వాడి ద్వారా మళ్ళీ అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేలాగా మళ్ళీ రెడ్ గుడ్ సంపాదించుకుందా అనిపించింది. మొత్తం మీద అభయ్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నప్పటికీ రేపు అభయ్ క్లాస్ పీకించుకుంటాడు తప్ప ఎలిమినేట్ అయితే అవ్వడని అనిపిస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ బిగ్ బాస్ని కొద్దిగా కించపరిచేలా మాట్లాడిన అనే విధంగా అనిపించింది. దానికోసం తర్వాత బిగ్ బాస్ ఓపెన్ అయిపోయారు కూడా. ఆ ఓపెన్ అయిపోయిన తర్వాత ఏం చెప్పారు? ఈ క్లాన్లో నుంచి 3 కంటెంటర్లుగా ఎంచుకోవచ్చు అని చెప్తూనే బ్రేక్ తర్వాత చూసేసరికి మీ 3కి అవకాశం పోయింది అన్నారు. ఎందుకు అలాగ ఆశ కల్పించడం మళ్ళీ రేపు అంటే వాళ్ళకి మనస్పర్ధలు వచ్చేసి, అంటే ఇప్పుడు ఆ క్లాన్ 3 సభ్యులు అందరూ కూడా ఏం చేయాలంటే అబ్బాయిని తిట్టుకోవాలన్నమాట. అబ్బాయి నువ్వు అలా మాట్లాడడం వల్ల బిగ్ బాస్ విన్నాడు, అందుకే మాకు అవకాశం పోయింది నీ వల్ల. బట్ వాళ్ళు అలా అనలేదు. అంటే బిగ్ బాస్ ప్లాన్ అక్కడ వర్కౌట్ అవ్వాలి. బిగ్ బాస్ ప్లాన్ ఇన్ ద సెన్స్ ఆ బనీజాయ్ టీము, ఆ డైరెక్టర్స్ టీమ్. సరే ఇటుపక్క చూస్తే ఈమె సోనియా ఎందుకు ఇచ్చాడు? సీత దానికోసం ఫీల్ అయిపోయి వాడిష్టం, నేను బాగా ఆడుతాను, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటే అట్లా సోప్ వేయద్దు. మీరు మీకుగా మెచ్యూర్డ్గా ఉంటే వాడే వచ్చిస్తాడు. ఇక్కడ సీతక్క ఎట్లా మాట్లాడితే ఎందుకు ఇస్తాడు? సరే సోనియా మొదటి నుంచి ఒక సోనియా, వీళ్ళు నిఖిల్, పృథ్వీ అంతా హగ్స్ టీమ్ కాబట్టి వాళ్ళకి ప్రిఫర్ చేసేవారేమో. పృథ్వీ కూడా నాకెందుకు ఇవ్వలేదు అని అడగకుండా సీతక్కకి ఎందుకు ఇవ్వలేదు అంట. నీకు ఇండైరెక్ట్గా అదే చెప్పాడు. అంటే నువ్వు ఆవేశపడి ఉంటావు కదా, అట్లా తీసుకున్నాను ఇట్లా తీసుకున్నా అంటే నువ్వు ఫీల్ కాకు అని చెప్తూనే చెప్పేశాడు. సో మొత్తం మీద ఈ టాస్క్ ఏదైతే ఉందో అది బాగా అనిపించలేదు. అసలు బిగ్ బాస్ టీంలో తోసుకోవడాలు, చేయడాలు, మీదకి రావడాలే తప్పు అన్నప్పుడు క్లియర్గా పృథ్వీ మణికంఠ మీదకి బిఫోర్ ఎస్టర్డే ఎపిసోడ్లో వస్తున్నప్పుడు ఇంకా తిరిగి చేయబెట్టి ఆపుతుంది సోనియా. అంటే పృథ్వీని ఆపుదా? పృథ్వీ ఆగు అని చెప్పాలి కదా. అదే కదా యష్మి కూడా ఉంది. ఎవరి మీద అయితే మనకి ప్రేమ అభిమానం ఉంటుందో వాళ్ళని కంట్రోల్ చేయాలా అనుకుంటాం. అలా కాకుండా వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడాం కదా. సో రేపు ఇంత ఖచ్చితంగా సోనియా, పృథ్వీ వీళ్ళు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది. చూద్దాం మరి రేపు మ్యాక్సిమం, రేపు కాకుండా సండే ఎలిమినేషన్ తెలుస్తుంది. ఈలోగా ఎవరు సేఫ్ అన్సేఫ్ కూడా బిగ్ బాస్ కింగ్ ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తారు. నాగార్జున గారు ఎవరెవరు ఫోటోలు బదులు కొడతారో, ఎవరెవరు షూట్ చేస్తారో చూద్దాం. అంతవరకు అంటే ఫ్రాంక్గా చెప్పాలనిపిస్తుంది. మీకు కూడా అభిప్రాయం తేడాగా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ చూస్తుండండి. మా పైన కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.